పడ్డారు. ఇంకా అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అవే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. ఇవాళ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో దాదాపు 25 నుంచి 30 మంది సెలబ్రిటీస్ అంటే యూట్యూబ్ స్టార్స్ కానివ్వండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్పై పంచగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కొంతమంది విచారణకు కూడా హాజరయ్యారు. అయితే కేవలం వీళ్లే కాదు, పెద్ద పెద్ద సినిమా స్టార్లు సైతం అంటే బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్, మంచులక్ష్మి, రానా, అలాగే నిధి అగర్వాల్ వీళ్లపై కూడా ఫిర్యాదులు చేయాలని ఆన్లైన్లో పోర్టల్లో అనేక మంది ఫిర్యాదులు వస్తున్నాయి. కేసులు నమోదు చేయాలని కొంతమంది చేశారు, కొంతమంది మీద చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కేవలం ఇది బుల్లితెర నుంచి వెండితెర స్టార్లకే పరిమితం కాలేదు. షారూఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్, కోహ్లీ అలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని ఇవాళ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సజ్జనార్ సీనియర్ ఐపీఎస్ ఆయన ట్విట్టర్లో దీని మీద ఒక పెద్ద క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సో ఆయన ఇచ్చిన ఒక ప్రోత్సాహంతో లేకపోతే దీని మీద చేస్తున్న ఒక ఫైట్తో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వీళ్ళందరూ విచారణ కొంతమంది హాజరవుతున్నారు, కొంతమంది ఇంకా అసలు అందుబాటులోకి రావట్లేదు. అసలు ఏంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్? కొంతమంది ఆ యాప్స్ ఓనర్స్, యజమానులు కూడా పోలీసులు నోటీసులు పంపించారు విచారణ కోసం. కానీ ఇది పైకి కనిపిస్తున్నంత చిన్న వ్యవహారం కాదు. దీంట్లో విదేశీ జోక్యాలు కూడా ఉన్నాయి. అంటే చైనా నుంచి పెట్టుబడులు కూడా కొన్ని యాప్స్లో ఉన్నాయనే స్థాయిలో దీని మీద అంటే దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లేంత స్థాయిలో ఉన్నాయా? పైకి ఏదో ఒక ప్లేస్టోర్లోంచో లేకపోతే యాప్ స్టోర్లోంచో గేమ్ డౌన్లోడ్ చేసుకుని దాని మీద బెట్టింగ్ చేయడం అంత సింపుల్గా కనిపిస్తున్నా దీని వెనకాల తతంగం చాలా జరుగుతోంది. దీనికి పొలిటికల్ లింక్స్ కూడా ఉన్నాయనే ఒక ప్రచారంలో వాస్తవం ఎంత ఉంది? దీని మీద ఎక్స్పర్ట్స్తో మాట్లాడదాం. సీనియర్ ఐపీఎస్లు, అడ్వకేట్స్, అలాగే సెలబ్రిటీస్ నుంచి కూడా వాళ్ళతో అసలు ఏం జరుగుతుంది, నిజంగా వాళ్ళదేనా మొత్తం అంతా పాపం? అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేసేస్తున్నారా? వాళ్ళు డబ్బు కోసమో లేకపోతే కొంతమంది బెదిరించి కూడా పొలిటికల్గా చేయించారని కూడా మరి ఆరోపణలు వస్తున్నాయి. నిజాలేవో తేలాల్సిన అవసరం కనిపిస్తోంది. వివి లక్ష్మీనారాయణ గారు మాజీ జాయింట్ డైరెక్టర్ సిబిఐ, సీనియర్ ఐపీఎస్ అధికారి, రాజకీయ విశ్లేషకులు వారు మనతో జాయిన్ అవుతున్నారు. రవిచరణ్ పెంటపాటి గారు ప్రముఖ న్యాయవాది, కాసేపట్లో మాధవీలత మనతో జాయిన్ అవుతారు. సోమశేఖర్ వడ్డీ కూడా జాయిన్ అవుతారు. సార్ లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సార్, ఈ వందలాది మందిని రోడ్డును పడేసి ప్రాణాలు తీసిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అంటే మనకి తెలియదేం కాదు. ఊళ్ళల్లో పేకాటలు లేకపోతే పెద్ద పెద్ద గ్యాంబ్లింగ్ హౌసెస్ ఇంతకుముందు తెలంగాణలో కూడా ఉండేవనుకుంటా. బహుశా 2014కి ముందు సబ్జెక్టు కరెక్షన్, తర్వాత ప్రభుత్వాలు వచ్చాక వాటిని తీసేయడం, ఎక్కడెక్కడో కాస్త దొంగచాటుగా జరుగుతున్న కేసులు నమోదు చేయడం. కానీ ఈ ఆన్లైన్ వ్యవహారం చూస్తే ఈజీ టు డౌన్లోడ్, దీని మీద ఒక నియంత్రణ ఎందుకు లేదు? అండ్ కరెక్ట్ అంటే కొంచెం కన్ఫర్మేషన్ రావాలి లక్ష్మీనారాయణ గారు. మెట్రోలో కూడా ఈ యాడ్స్ టెలికాస్ట్ చేశారని, అంటే యాడ్ వేశారని, పబ్లిష్ చేశారని, మరి ఆ యాడ్ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు? వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని ఇవాళ నెటిజన్స్ వాదిస్తున్నారు. అసలు ఏంటి సార్ దీని నేపథ్యం ఏమిటి? అసలు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏంటి? ఇవి ఎంత ప్రమాదకరం? ఈరోజు జరుగుతున్న దాని మీద మీ అనాలిసిస్. ప్యానెల్లో ఉన్న అడ్వకేట్ గారికి కూడా నమస్కారం. ముఖ్యంగా మీరు చూసుకుంటే పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అని 1867లో బ్రిటిష్ వాళ్ళు ఒక యాక్ట్ చేశారు, పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్. అంటే ఈ గ్యాంబ్లింగ్ అన్నది చాలా పురాతనమైన ఇది అనమాట. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దశకాల నుంచి, ఎన్నో యుగాల నుంచి ఈ గ్యాంబ్లింగ్ అన్నది నడుస్తూనే ఉన్నది. ఆ తర్వాత ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అని 1867. అప్పుడు ఎలాగుండేదంటే ఒక చిన్న గ్యాంబ్లింగ్ హౌస్ ఏర్పాటు చేసి అందులో వెళ్ళి బెట్ చేయడము, ఫిజికల్ గా వెళ్ళి చేయడము, ఇలాంటివన్నీ ఉండేది. ఆ తర్వాత భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కొన్ని సబ్జెక్టులు డివైడ్ చేసుకున్నాం మనం. అందులో మీరు చూసుకుంటే ఈ గేమింగ్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వచ్చాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలి ఈ సందర్భంగా, గేమింగ్ కానీ, బెట్టింగ్ దీని గురించి కానీ, ఎంటర్టైన్మెంట్ గురించి కానీ. ఆ తర్వాత అనేక రాష్ట్రాలు ఈ చట్టాలను చేసుకుంటూ వచ్చాయి. ఆ తర్వాత ఏమైందంటే ఇనీషియల్ గా ఈ గ్యాంబ్లింగ్ అన్నది ఎలా జరిగేదంటే ఓపెనింగ్, క్లోజింగ్ అన్నది ఒక పెద్ద భారతదేశంలోనే ఒక చాలా ఇంపార్టెంట్ అయిన ఇది ముఖ్యంగా మహారాష్ట్రలో జరిగేది. అంటే దీన్ని వర్లీ మట్కా, కళ్యాణ్ మట్కా అనేవాళ్ళు. అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక మట్కా అంటే కుండ, ఆ కుండలో 1 నుంచి 9 నెంబర్లు పెట్టి దాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి అందులోంచి చిట్టి తీసేవాళ్ళు. ఉదయం నుంచి అక్కడికి గ్యాంబ్లింగ్ డెన్స్ ఉండేవి, అక్కడికి వెళ్ళి నేను బెట్టింగ్ చేయాలి. అంటే ఈ రోజు 12 గంటలకు 4వ నెంబర్ వస్తుందని నేను బెట్ చేస్తే, సపోజ్ 4వ నెంబర్ వస్తే నాకు ₹1 పెడితే ₹10 ఇచ్చేవాడు. తర్వాత మళ్ళా రాత్రి 8, 9 గంటలకు మళ్ళా ఇంకొకసారి తీసేవాడు. అంటే 12 గంటలకు పెట్టేదాన్ని ఓపెనింగ్ అనేవాళ్ళు, 8 గంటలకు వచ్చేదాన్ని క్లోజింగ్ అనేవాళ్ళు.
సపోజ్ క్లోజింగ్ 9 వస్తుందని నేను బెట్ పెడితే మళ్ళా నాకు ₹1కి ₹10 వస్తుంది. సపోజ్ నేను ఉదయాన్నే ఈ రోజు ఓపెనింగ్ 4 క్లోజింగ్ 9 వస్తుందని ఉదయాన్నే నేను ₹1 బెట్ పెడితే అది 4-9 కనుక వస్తే నాకు ₹1కి ₹100 వస్తుంది. రైట్. సో ఈ విధంగా ఆ కాలంలో గడిచేది. యాక్చువల్గా మీరు ఇంటర్నేషనల్ లో కూడా ఈ బెట్టింగ్ జరిగేది. అంటే అప్పుడు ఏం చేసేవారు వాళ్ళు అంటే కాటన్ రేట్స్ ఏవైతే ఉన్నాయి, కాటన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కాటన్ రేట్స్ ఓపెనింగ్ ఈ రోజు ఎంత అవుతుంది, క్లోజింగ్ ఎంత అవుతుంది, దాని మీద అంతర్జాతీయ లెవెల్లో బెట్టింగ్ జరిగేది. సో ఈ విధంగా రాష్ట్రాలలో ఈ విధమైన ఈ రకరకాల పేర్లతో ఈ బెట్టింగ్ ఉన్నాయి మన రాష్ట్రాల్లో. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1974వ సంవత్సరంలో ఒక గ్యాంబ్లింగ్ చట్టం ఒకటి తీసుకొచ్చారు, 1974. ది ఆంధ్రప్రదేశ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అంటాం దాన్ని, ప్రివెన్షన్ ఆఫ్ గ్యాంబ్లింగ్ యాక్ట్. అందులో ఏం చెప్పారంటే ఈ విధంగా ఒక షాప్ పెట్టడం కానీ, టెంట్ వేయడం కానీ, అందులో ఈ విధంగా బెట్టింగ్ చేయించడం ఇదంతా కూడా ఇల్లీగల్ అన్నారు. కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే మొత్తం ఆన్లైన్లోకి దిగిపోయాము. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ అన్నది ప్రతి చోట ఇవ్వడం జరిగింది, వైఫై అన్నది కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈ మధ్య. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం వచ్చింది. అంటే ముఖ్యంగా మనిషికి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలన్నది మానవ నైజం. ఈజీ మనీ. సో దీన్ని ఉపయోగించుకొని ఏం చేస్తున్నారంటే ఈ విధంగా బెట్టింగ్ అప్లికేషన్స్ అన్నవి మొదలయ్యాయి. అంటే మీరు గూగుల్ యాప్ స్టోర్, ప్లే స్టోర్ కానీ, తర్వాత యాప్ స్టోర్ కానీ, వీటిలలో ఏం చేస్తారంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ అన్నవి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశారు. అవి క్రియేట్ చేసిన తర్వాత వాటిలలో వెళ్ళి వీళ్ళు బెట్టింగ్ పెట్టడం మొదలు పెట్టారు. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే 2017వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ చట్టానికి మార్పు తీసుకొచ్చి దాన్ని తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్ అని చేసి అందులో ఆన్లైన్ బెట్టింగ్ అన్నది తెలంగాణలో బ్యాన్, నిషేధం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మీరు 2020వ సంవత్సరంలో ఈ చట్టాన్ని మార్పు చేసి అక్కడ కూడా ఆన్లైన్ బెట్టింగ్ అన్నది బ్యాన్ చేశారు. అదే తమిళనాడులో తీసుకుంటే అక్కడ కూడా బ్యాన్. అదే మీరు గోవా కానీ సిక్కిం కానీ వెళితే అక్కడ ఏం చేశారంటే గోవాలో మీరు వెళ్తే క్యాసినోలో గ్యాంబ్లింగ్ మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా సిక్కింకి వెళ్ళినా, నాగాలాండ్ వెళ్ళినా కొన్ని రిస్ట్రిక్షన్స్ తో మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఈ విధంగా చేశాం. తర్వాత ఏమైందంటే చట్టంలో 2 విషయాలు పెట్టారు. అంటే జనరల్ గా గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేకాటలో రమ్మీ ఆడితే దాన్ని గేమ్ ఆఫ్ స్కిల్ అంటారు. ఓకే. అదే మీరు 3 ముక్కలు ఆడితే అది గేమ్ ఆఫ్ ఛాన్స్. అంటే ఆ 3 ముక్కలాట వచ్చినప్పుడు దాన్ని గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటారు. అంటే ఒకటి పూర్తిగా నైపుణ్యం ఆధారం, ఒకటి పూర్తిగా అదృష్టంతో ఆధారపడింది అనేది. అదృష్టం మీద ఆధారపడడం, మీ నైపుణ్యం మీద ఆధారపడడం, ఈ రెండింటిని డిస్టింగ్విష్ చేసింది సుప్రీంకోర్టు. అందువల్ల మీరు చూస్తే రమ్మీ అన్నది గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ లో ఇవ్వడం జరిగింది. అదే విధంగా హార్స్ రైడింగ్ కూడా గేమ్ ఆఫ్ స్కిల్ అని పెట్టడం జరిగింది. అంటే హార్స్ రైడింగ్ ఏమవుతుందంటే ఆ గుర్రం ఏది, జాకీ ఎవరు, ఇంతకు ముందు ఎన్ని విజయాలు సాధించారు, ఈ 2 కాంబినేషన్లు ఇవన్నీ పెట్టి చాలా పర్ముటేషన్లు, కాంబినేషన్లు చేసి నేను బెట్టింగ్ చేయాల్సి వస్తుంది. అంటే అందువల్ల స్కిల్ బేస్డ్ అయినా కూడా మరి బెట్టింగ్ చేయొచ్చా? బెట్టింగ్ నిషేధమా ఈ రెండింటి మీద? ఏది రమ్మీ కానీ మీరన్న హార్స్ రేస్ కానీ? రమ్మీ తర్వాత హార్స్ రైడింగ్ ఇవన్నీ గేమ్ ఆఫ్ స్కిల్ అన్నారు. అందుకని మీరు హార్స్ రైడింగ్ జరుగుతుంటాయి, ఇప్పుడు కూడా హార్స్ రేసెస్ జరుగుతాయి మీకు. హార్స్ రేసెస్ జరుగుతాయి, బెట్టింగ్ ఆన్ హార్స్ రేస్ అండ్ రమ్మీ విత్ మనీ ఇన్వాల్వ్డ్, ఈ 2 లీగల్ కాదు కదా? లీగల్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రమ్మీ యాప్స్ అని వచ్చాయి మీకు ఇప్పుడు. అవును. ఈవెన్ బెట్టింగ్ యాప్స్ చూసుకుంటే రమ్మీ యాప్స్ కూడా ఉన్నాయి. వీటి కూడా పెద్ద పెద్ద క్రికెటర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. కరెక్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఐపీఎల్ లో సగం యాప్స్ అవే, యాడ్స్ అవే అవునండి. ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా ఏ రాష్ట్రంలో దేన్ని నిషేధించారన్న దాని మీద దీని ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఓకే. అంటే చాలా ట్రికీ, ఇప్పుడు చాలా ట్రికీ. ఇప్పుడు ఐపీఎల్ ఉంది, దేశవ్యాప్తంగా ఉంటుంది. గ్రే ఏరియా అంట. ఇట్స్ ఎ గ్రే ఏరియా. గ్రే ఏరియా. మరి ఎట్లా? ఓకే. సో నేపథ్యం మీరు చెప్పారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడి నుంచి ఆన్లైన్ దాకా వచ్చాం. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నెక్స్ట్ ఏంటనేది మాట్లాడదామండి. ఒకసారి అడ్వకేట్స్తో కూడా మాట్లాడాక సోమశేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నేత, అడ్వకేట్, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం అండి.